ఫిలిం. సో ఐ కంగ్రాచులేట్ మై టీమ్ అండ్ ఐ థ్యాంక్స్ మై హార్టీ థ్యాంక్స్ టు దెమ్. ఇప్పుడైతే కార్తికేయ 2 అంటే ఆ రిలీజ్ టైంలోనే మనకు గ్లిమ్స్ లాంటిది కూడా 3 ఉంటుందని చెప్పేసి చెప్పారు. సో ఈ అవార్డు తర్వాత దాని బడ్జెట్ స్కేల్ కానీ లేకపోతే కథలో చేంజెస్ కానీ ఉండే మార్పులు ఉంటాయా? కథలో చేంజెస్ అనడానికి ఇంకా కథ ఏమీ పూర్తి అవ్వలేదు, అది రచన రూపంలోనే ఉంది. పాయింట్ అయితే ఉంది. అండ్ ఏదైతే కమర్షియల్గా ఒక వైబ్ వచ్చిందో దానికి అది ఎప్పుడు సీక్వెల్స్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాన్ని డబుల్ ట్రిపుల్ బడ్జెటే మాకు ఉంటుంది. మేము చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఏంటి అంటే రీజనబుల్లీ అది బాగుండేలా చూసుకోవడం వరకు ఇప్పుడు మా దగ్గర ఉన్న బాధ్యత, విచ్ ఇస్ ద టఫెస్ట్ వన్. అండ్ ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్ మూవీస్ అయితే ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ కానీ ఎక్కువగా క్యామియోస్ అనేది కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో మరి కార్తికేయ 3లో కానీ తండేల్లో కానీ క్యామియోస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ప్రస్తుతానికి స్క్రిప్టింగ్ స్టేజ్లో కార్తికేయ 3 ఉంది కానీ దాని గురించి ఇంకా ఏమీ లేదండి. తండేలు అయితే ఏం లేదండి. తండేలు ఈజ్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సమస్య. ఒరిజినల్గా ఏదైతే ఒక జరిగిన సన్నివేశాలు ఉన్నాయో, శ్రీకాకుళం దగ్గర ఒక ఊరు, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసి వాళ్ళకి ఏదైతే జరిగిందో, ప్రేమ అయినా ప్రమాదమైనా అదంతా కూడగట్టుకుని తీస్తున్న సినిమా అండి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే చందుమొండేటి గారి మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి హీరోస్ కూడా రిపీటెడ్గా ఉంటున్నారు. అంటే మన నిఖిల్ గారితో అయితే కార్తికేయ 3 వచ్చిందంటే 3rd మూవీ అవుతుంది. అండ్ మన నాగ చైతన్య గారితో అయితే 2nd మూవీ అవుతుంది. సో అది ఎందుకు అలాగా అట్లా కలిసి వస్తుందంటారా? అంటే నాట్ ప్లాన్డ్ అండి, ఇట్ హ్యాపెండ్ అంతే. ప్లాన్ కట్టుకుని ఏం కాదు అది. అండ్ ఐఎమ్ కంఫర్టబుల్. అండ్ నిఖిల్ గారి రియాక్షన్ ఏంటి దీని తర్వాత? హీ సో హ్యాపీ అండి. అంటే తను షూటింగ్లో ఉన్నాడు, లేదంటే జంప్ చేసి వచ్చి గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుని వయ్యా అనమాట. సో వీఆర్ వెయిటింగ్ 7 o'clock వెళ్ళి కలుస్తాం ఇప్పుడు. అండ్ మెగాస్టార్ గారి గురించి అండ్ ఈ మూవీ ఒక ముందుకెళ్ళే బాధ్యతలో కూడా సార్ గారు కూడా మరి హెల్ప్ చేశారు అండ్ అప్రిషియేట్ కూడా చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? గుడ్ అండి. చిరంజీవి గారు ఎప్పుడు ఏ సినిమాకైనా కానీ ఆయన ముందు ఉంటారు. అండ్ సార్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మీ సినిమాలు చూస్తూ మిమ్మల్ని చూస్తూ పెరిగాం. హోప్ వన్ డే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అన్నయ్య. కంటెంట్ అనేది ఫోకస్ చేస్తాం. చాలా లర్నింగ్స్ వచ్చినాయి. ఈ లర్నింగ్స్ అని అప్లై చేయడం వీటితో పాటు ఈ లర్నింగ్స్ చేయడం వల్ల మినిమం పేమెంట్ పెడతాం. ఈ పేమెంట్ పెట్టుకున్నాం. అదే కాంబినేషన్ చంద్రగా స్టోరీ రాదు. ప్రొడక్షన్గా ఈ రేంజ్లో ఉంటుంది. అందరికీ ఇంకో బయట తీసుకున్నాం సోషల్ మీడియాకి.